గుంటూరులో ఒక్కసారిగా కురిసిన చిన్నపాటి వర్షానికే 3 వంతెనల కింద భారీగా నీరు నిలిచిపోయింది. వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2 అడుగుల మేర నీరు చేయడంతో కార్లు, బైకులు మధ్య రోడ్లోనే ఆగిపోయాయి. వాహనాలు మొరాయించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరమ్మతుల పేరుతో భారీ అవినీతి జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. గుంటూరు పట్టణంలో ఏదైతే చిన్నవాటి వర్షం పడితే కూడా ఏదైతే ఈ 3 వంతెనల సెంటర్లో అయితే మొత్తంగా కూడా నీళ్లు మునిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క 3 వంతెనలు ఏదైతే శంకర విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి బ్రిడ్జి పడవేయడంతో ఈ యొక్క గుంటూరుకి ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ప్రజలకి తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఆ శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పడేయడంతో ట్రాఫిక్ మళ్లించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 3 వంతెనల మీదుగా కూడా ఇటు వెహికల్స్ వెళ్ళే విధంగా ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రాంతంలో చిన్నపాటి వర్షం పడితే కూడా నీళ్లు అన్నీ కూడా ఈ యొక్క వెహికల్స్ మొత్తం కూడా మునిగిపోయి వెహికల్స్ ట్రబుల్ వచ్చే పరిస్థితి నెలకొంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ఏదైతే జేఎంసీ పరిధిలో ఉన్న ఈ యొక్క 3 వంతెనల కింద నీళ్లు మళ్లించే విధానం కానీ ఇవన్నీ కూడా ఇది భారీ మొత్తంలో కూడా అమౌంట్ గత మున్సిపల్ కమిషనరు ఈ యొక్క పనులు చేయించిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే భారీ మొత్తంలో కూడా అమౌంట్ ఖర్చు చేసి ఈ యొక్క పనులు చేయించిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ పరిష్కారం కాని పరిస్థితి. ఏదైతే వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ యొక్క వాహనాలు తడిచిపోయి కూడా కొన్ని వెహికల్స్ వెళ్ళని పరిస్థితి, మొరాయించిన పరిస్థితి అయితే వెహికల్ మునిగిపోతే, ఎందుకంటే ఈ యొక్క 3 వంతెనల కింద అంటే దీనికి సంబంధించి కింద డౌన్ ఉంటుంది. ఈ డౌన్ ప్రాంతం అయ్యేసరికి కూడా నీళ్లు మునిగిపోయి ఆ వెహికల్ రావటానికి కూడా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటిది ఈ ప్రాంతం నుంచి ట్రాఫిక్ మళ్లించటం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఈ యొక్క మున్సిపాలిటీలో తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాంతం మొత్తం ఇక్కడే కాదు, పట్టణంలో మొత్తంగా చాలా చోట్ల కూడా ఈ వర్షానికి, చిన్నపాటి వర్షానికి గుంతలమయమైన ప్రాంతంలో నీళ్లు ఏదైతే మోకాళ్ళ లోతు దగ్గరగా మోకాళ్ళ లోతు నీళ్లు రావటం, ఆ నీళ్లు రావటం వల్ల తీవ్ర ఇబ్బందులు పరిస్థితి ఎదురవుతుంది ప్రయాణికులకి. ఏదైతే వాహనదారులు, పట్టణ వాసులు ఈ యొక్క ప్రాంతం నుంచి అటువైపుకి కొత్తపేట నుంచి ఇటు రావాలన్నా, ఇటు నుంచి కొత్తపేట సైడ్, అరండల్పేట సైడు, కొత్తపేట సైడ్కి వెళ్ళాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు చూసుకుంటే పట్టణంలో మొత్తంగా కూడా కంకరగుంట ఫ్లైఓవర్ వైపు కూడా ఇదే పరిస్థితి చాలా వరకు ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు నుంచి ఇటు అటు రావటానికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పట్టణ ప్రజలైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క భారీ అమౌంట్ కూడా ఖర్చు పెట్టి మున్సిపాలిటీ యొక్క పనులు చేపట్టినప్పటికీ కూడా పరిష్కారం కాలేదని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ యొక్క పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాలని కూడా స్థానికులు కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఈ యొక్క వాహనదారులు వెహికల్ ఆగిపోయిన పరిస్థితి, టీవీఎస్ ఎక్సెల్లో పెద్ద అయిన వెహికల్ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏంటి పరిస్థితి ఏందనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఏమండి, ఏంటి అలా ఈ బురద నీళ్లు, మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చి ఇంజిన్ తడిచిపోయి ఆగిపోయింది, స్టార్ట్ అవటం లేదు బళ్ళు, చెత్త చెదారం అంతా ఉంది. మున్సిపల్ పనితీరు ఎలా ఉందంటారు? అంటే ఈ గతంలో కొంత బడ్జెట్ కేటాయించి ఇది ఇంతకు ముందు కంటే ఇది బాగు చేసేదానికంటే లోగడ ఉండదే బాగుంది. ఇప్పుడే అంతా పాడైపోయింది. ఇంతకు ముందు ఉండదే బాగుంది. పెద్ద ఎక్కువ అమౌంట్ కూడా ఖర్చు పెట్టి చేయించారు గత కమిషనర్ అని చెప్తున్నారు. వేస్ట్ కూడా అనవసరం అనిపించింది. ఖర్చు పెట్టిన మాట వాస్తవమే కానీ వేస్ట్ అయిపోయింది. అంతా ఈ జనానికి అంత అనుకూలంగా మాత్రం లేదు. ఇప్పుడు శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పడేసినాక గుంటూరు పట్టణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది? ఏంటి? బాగుందండి. అది పడేసిన తర్వాత అది పడేయకుండా పాతదే రిపేర్ చేసుకున్నడితే ఇంత తిప్పలు వచ్చాయి కావు, అన్ని డబ్బులు కూడా ఖర్చు అయ్యాయి కావు. కొంత సేవ్ అయ్యేవాళ్ళం మనం కూడా. ఇబ్బందులుగానే ఉందండి బాగా. ఇక్కడ ఎలాంటి గుంటూరు పట్టణంలో ఎలాంటి పరిస్థితులు, ఎక్కడెక్కడ ఎక్కువగా నీళ్లు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది, ఏమన్నా చూసారా? మేము ముందు ఇక్కడే ఎక్కువగా ఉంటాయండి, తర్వాత పాదగుంటలో ఉంటుంది, తర్వాత ఇక్కడ కంకరగుంట గేటు దగ్గర ఆగుతాయండి.
శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పడేయటం వల్ల అటు వెళ్ళలేకుండా అటు దారి లేకపోవటం, ఇటు వెళ్ళటం, అలాగే ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇలాంటి సమస్యలు రావటం, ఈ యొక్క గంగరగొండ దాదాపు 2 అడుగుల మేర లోతు నీళ్లు నిలబడి ఉండటం వల్ల ప్రధాన ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఈ విధంగా ఏదైతే ఆ సమస్య, ఆ నీళ్లు గతంలో ఖర్చు పెట్టి ఇక్కడ భారీ మొత్తంలో కూడా మున్సిపాలిటీ ఖర్చు పెట్టి ఇక్కడ మరమ్మతులు చేసింది. ఈ మరమ్మతుల నేపథ్యం ఒక ఉపయోగమే లేదని కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీనికి మళ్ళీ కొంత అమౌంట్ కేటాయించి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎందుకంటే శంకర్ విలాస్ బ్రిడ్జి మళ్ళీ పూర్తి అవడానికి చాలా టైం పట్టింది కనుక, ఇదే ప్రధాన రహదారి అవుతుంది కనుక ఈ యొక్క రోడ్డుని మళ్ళీ కొంచెం మరమ్మతులు చేసి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్య.